ఈ రోజు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి వచ్చిన మన టాలీవుడ్ యాక్టర్స్ అందరూ దయచేసి వేదిక పైకి వచ్చి మన హీరో శ్రీకాంత్ నటించిన డి అంటే డి చిత్రం ఆడియో ఆవిష్కరణ మీ అందరి సమక్షంలో మీ ఆశీర్వాదాలతో చంద్రబోస్ గారు, జొన్నలగడ్డ శ్రీనివాస్ గారు, డైరెక్టర్, ప్రొడ్యూసర్, all the heroes, all the heroines of the Tollywood, I would like to request hero Srikanth garu to say a few words about the movie. Heroine Regina, Chandrabose garu, lyricist Chandrabose garu, heroine Hamsa Nandini, Aditya Music launch చేసిన డి అంటే డి మ్యూజిక్ లాంచ్ ఈ రోజు తరుణ్ గారు, ఉమా గారిని సిడి రిలీజ్ చేసి చంద్రబోస్ గారికి ఫస్ట్ సిడి అందజేయాల్సిందిగా కోరుతున్నాం. ఈనాటి ఈ డి అంటే డి ఆడియో లాంచ్ కి విచ్చేసిన ఆల్ ద టాలీవుడ్ యాక్టర్స్ కి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ జొన్నలగడ్డ శ్రీనివాసరావు గారు, డైరెక్టర్, ప్రొడ్యూసర్ ఆఫ్ ది మూవీ, ఆదిత్య మ్యూజిక్ లాంచ్ చేస్తున్నారు ఈనాటి డి అండ్ డి, కళామందిర్ అండ్ ఎస్మార్ట్ వారు స్పాన్సర్ చేస్తున్నారు, యూ మీడియా ఎంటర్టైన్మెంట్స్. శ్రీకాంత్ గారి కోసం ఒకసారి గట్టిగా చప్పట్లు, ఈ సినిమా సూపర్ హిట్ అవ్వాలని కోరుకుందాం. ఈనాటి ఈ డి అంటే డి ఆడియో ఫంక్షన్ నరేష్ వచ్చేసి నానికి ఇస్తాడు. డిఎన్టీటీ ఆడియో ఆదిత్య మ్యూజిక్ లాంచ్ చేస్తున్నారు శ్రీనివాస్ గారు, డైరెక్టర్, ప్రొడ్యూసర్, మహాలక్ష్మి ఎంటర్ప్రైజెస్ బ్యానర్ పైన ఎస్మార్ట్ కళామందిర్ స్పాన్సర్ చేస్తున్న ఈ ఆడియో ఫంక్షన్ కార్యక్రమానికి విచ్చేసిన డిఎన్టీటీ ఆడియో ఆవిష్కరణ ఈనాటి ఈ కార్యక్రమంలో మీ సమక్షంలో జరుపుకున్నారు. ఆదిత్య మ్యూజిక్ ద్వారా లాంచ్ అయిన డిఎన్టీటీ ఆడియో ఆవిష్కరణ హీరో శ్రీకాంత్ గారు నటించిన ఈ సినిమా. I would like to request hero Srikanth garu to say a few words. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ వెరీ మచ్. ముందుగా మా ఆర్టిస్టులందరికీ, హీరోస్ అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. ఈరోజు మా సినిమా డి అంటే డి ఆడియో ఇవి చేసిన బోండా ఉమామహేశ్వరరావు గారికి, ఆయన చేతుల మీదుగా, అలాగే చంద్రబోస్ నాకు ఇష్టమైన రైటర్, అలాగే ఇక్కడికి వచ్చిన అందరు హీరోలకి నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అలాగే డి అంటే డి జొన్నలగడ్డ శ్రీనివాసరావు డైరెక్షన్లో నెక్స్ట్ నా రిలీజ్ సినిమా ఇది డి అంటే డి. డెఫినెట్గా ఈ సినిమా ఒక మంచి మాస్ సినిమాగా మేము ముందుకు రాబోతుంది. దాన్ని ఆదరిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇక్కడ విజయవాడలో చేయడం చాలా సంతోషంగా ఉంది. డి అంటే డి ఆడియో ఫంక్షన్ ఇక్కడ వచ్చిన హీరోలందరికీ, శ్రీకాంత్ గారికి అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. This is my first Telugu film with Srikanth, and he's very sportive, and Janal Gora Srinivas, my director, and my Gopi cameraman, he's such a nice, he showed me very well. So I hope this movie gonna release on 25th of December. So please, you guys, please watch this movie. Okay, bye, thank you. హీరో తరుణ్ గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం అండి. వాళ్ళ టీం బ్యాటింగ్ సూపర్గా చేస్తున్నారు. టైం బాగుందని అదే టైంలో ఆడియో రిలీజ్ కూడా చేస్తారు. అంతకంటే సూపర్ హిట్ అవ్వాలి ఈ సినిమా ఆడియో అని కోరుకుంటున్నాను. డైరెక్టర్ గారికి, ఎంటైర్ టీమ్కి, హీరోయిన్కి, ఎస్పెషలీ మా బాబాయ్ శ్రీకాంత్ గారికి ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ పిక్చర్ పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఒక నిమిషం, ఈ అంటే ఇలా ప్లాన్ చేశారా మరి, ఇది యాక్సిడెంట్ నాకు తెలియదు. సినిమా పేరు డి అంటే డి, పర్ఫెక్ట్గా మ్యాచ్ అయింది ఇప్పుడున్న పరిస్థితికి. సో తరుణ్కి ఒకసారి మీరు మైక్లో డి అంటే డి అని చెప్పాలి. డి అంటే డి, అది డే కమాన్. చూస్తుంటే మన ఈ రోజు క్రికెట్ మ్యాచ్ చాలా పెద్ద సూపర్ హిట్ అనిపిస్తుంది. సినిమా కూడా అంత పెద్ద సూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఒక మంచి కాజ్ కోసం ఇవాళ సినీ పరిశ్రమ ఈ వేదికకి రావటం, విజయవాడ నగరం రావటం, హుదూద్ తుఫాను బాధితులకి సహాయంగా అండగా నిలవాలని ఈ రోజున
ఎండలో మండుటెండలో క్రికెట్ మ్యాచ్ ఆడుతూ మరి మధ్యలో ఒక మంచి రోజు ఒక మంచి ఉద్దేశంతో పెట్టిన ఈ కార్యక్రమంలో ఒక మంచి వ్యక్తి నటించినటువంటి సినిమా, మా శ్రీకాంత్ నటించినటువంటి సినిమా ఆడియో రిలీజ్ని ఇక్కడే పెడతామనేది మనందరం చప్పట్ల ద్వారా ఆయన అభినందిద్దామని సందర్భంగా కోరుతా ఉన్నా. హీరో సుశాంత్ మాట్లాడతారు. దీంట్లో ఈ విరాళాలని కూడా ఈ సినిమా టీము హీరో శ్రీకాంత్ లీడ్ తీసుకొని ఇప్పుడు ఇవాళ ఈ మ్యూజిక్ ఆడియో రిలీజు సందర్భంగా కూడా 1 lakh జొన్నలగడ్డ శ్రీనివాసరావు, అలాగే మనకి తెలుగు సినీ పరిశ్రమకి చిరకాలం అందరికీ తెలిసినటువంటి సంగీతం చంద్రబోస్ గారు, అలాగే ఇక్కడ ఇంతమంది సినీ హీరోలు హీరోయిన్ల సమక్షంలో ఈ కార్యక్రమం చేయటం చాలా బాగుందని చెప్పి చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమా పెద్ద సూపర్ డూపర్ హిట్ అయి 100 రోజుల ఫంక్షన్ కూడా ఇదే విజయవాడలో జరగాలని కూడా మనస్ఫూర్తిగా శ్రీకాంత్ని ఈ సినిమా టీం ని ఆశీస్సులు అందిస్తా ఉన్నాం. థాంక్యూ సార్, థాంక్యూ. చంద్రబోస్ గారు, మా సింగరు, మన మ్యూజిక్ డైరెక్టర్ చంద్రబోస్ గారిని కూడా ఈ సందర్భంగా మాట్లాడాల్సిందిగా కోరుచున్నాం. సారీ అండి, ఈ సినిమాకి సంగీతం అందించిన చక్రి, నేను పాటలు మాత్రం రాశాను. నేను ఇంకా సంగీత దర్శకుడిని కాలేదు. తప్పకుండా అవుతా, మీ ఆశీర్వాదం వల్ల అవుతానేమో చూద్దాం. తర్వాత నేను మొట్టమొదటి పాట రాశాను శ్రీకాంత్ గారికి. నా జీవితంలో 20 ఏళ్ల క్రితం మంచుకొండలోన చంద్రమా అనే పాట రాశాను. తాజ్మహల్లో చంద్రుడు ఎప్పుడు ఎట్లా నిత్య నూతనంగా ఉంటారో శ్రీకాంత్ గారు కూడా అంతే నిత్య నూతనంగా ఉంటారు. చంద్రుడికి ఎలాగా వయసు పైన పడదు, శ్రీకాంత్ గారి వయసు పైన పడ్డ కూడా ఎప్పుడు అలా యవ్వనం తొణికిసలాడుతూ ఉంటుంది. ఆయన సినిమాల్లో కూడా యవ్వనం, ఆయన సినిమాలు కూడా అంతే నిత్యనూతంగా ఉంటాయి. తప్పకుండా ఈ ఆడియో విజయవాడలో విడుదలైంది. ఈ సినిమా కూడా విజయవంతం కావాలని, పాటలు విజయవంతం కావాలని, విజయవాడ ప్రేక్షకుల ఆశీస్సులు ఆశీర్వాదం మా సినిమాకు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు మళ్ళా మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. దయచేసి అందరూ కూడా క్లియర్